హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ అంటే అన్ని సమస్యలకు పోరాడతాడు, అన్ని సమస్యలకు ముందెళ్తాడు. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల నాయకుడు. పవన్ కళ్యాణ్ లడ్డు విషయంలో ఫైట్ చేశాడు, తిరుపతి లడ్డు విషయంలో ఫైట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు, పవన్ కళ్యాణ్ అదన్నాడు ఇదన్నాడు. పవన్ కళ్యాణ్ కి టీడీపీ పార్టీలో కూటమిలో పెద్ద వెయిట్ ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నేను డిప్యూటీ సీఎం, నేను వస్తేనే నా మాట వింటలేదు, నేను డిప్యూటీ సీఎం అని పీక్కొని చచ్చిపోయే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అందరూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు సార్ మీ పైన. వాటి గురించి మీరు చెప్పండి సార్. అంటే సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా ఏమన్నా జరిగితే లుంగీ కట్టి రంగురంగుల బట్టలు వేసుకొని అది సనాతని అని, సీజ్ ద షిప్ అని, రాముడు తలక నరికినోడు ఎవడు అని ఇలా వింతగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు దావస్కి వెళ్ళారు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ వెళ్ళాడు, ఇంకా చాలా మంది దావోస్కి వెళ్ళారు. మరి దావోస్కి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లేదు? అన్ని సమస్యలు మాట్లాడుతూ ఉంటారు కదా, పరిగెడుతూ ఉంటారు కదా, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, కంపెనీలు తీసుకొస్తా అంటారు కదా. మీరు గాని మీ తరపున మనోహర్ గాని ఎవరు ఎందుకు దావోస్ వెళ్ళలేదు? అక్కడ అఫీషియల్స్ తో మీరు ఎందుకు మీటింగ్ లో పాల్గొనలేదు? మిమ్మల్ని తీసుకెళ్లను అన్నారా? మీకు ఇంగ్లీష్ రాదని వదిలేశారా? సారీ, మీకు ఇంగ్లీష్ వచ్చు, మిమ్మల్ని తీసుకెళ్లను అన్నారా? మిమ్మల్ని అసలు ఇన్వైటే చేయలేదా? మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే మీకున్న అపారమైనటువంటి నాలెడ్జ్ ఉపయోగించి ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్ కి ఎంతో కొంత ఫండ్స్ తీసుకురావచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్స్ తేవచ్చు కదా. ఆ మీటింగుల్లో మీరు ఎందుకు లేరు? అంటే కేవలం మీరు పంచెక్కట్టి సనాతని అని చెప్పడానికి, లడ్డు విషయంలో పంచెక్కట్టి మెట్లు గడగడానికి, పొర్లు దుండాలు పెడతానికి, ఎవరన్నా ఎక్కడికన్నా చెప్పగానే ఆ భూములు ప్రైవేటీకరణ, అందుట్లో చలగేర్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి అని చెప్పేసి వాటిపైన యుద్ధాలు చేయడానికి, సరస్వతి పవర్ కు సంబంధించి మాట్లాడుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఏదైతే చేశాడో దానికి సంబంధించి అడ్డుకోవటానికి, వీటి కోసమే మీరు ఉంటారా సార్? నాకు అర్థం కాలేదు. ఏమీ లేని దగ్గర సీజ్ ద షిప్ అని డబ్బులు ఎదురు కడతానికి 7 కోట్లు 8 కోట్లు, వీటి కోసమే మమ్మల్ని వాడతారా సార్? అంటే మీరు దావోస్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి బిజినెస్ మీటింగ్ లో పాల్గొనే శక్తి సామర్థ్యాలు మీకు లేవు. మీరు ఒక చేతకాని వ్యక్తిగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తూ ఉందా? కూటమిలో మీరు కేవలం అందరూ అన్నట్టుగానే డిప్యూటీ సీఎం అంటే అందరిలాగా మంత్రి అన్న పొజిషన్ లోనే మీరు ఉన్నారా? ఎందుకు వెళ్ళలేదు మీరు దావోస్ కి? ఎందుకు మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తేడానికి మీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి, మీ ప్లాను, కార్యాచరణ, మీ అన్ని చెప్పి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఎందుకు లేరు? గ్రీన్ కో లాంటి ప్రాజెక్టు ఆల్రెడీ ఉంటే దాన్నే తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని? గ్రీన్ కో ప్రాజెక్ట్, హైడ్రోజన్ పవర్, విండ్ పవర్, సోలార్ పవర్, ఇవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2019-20లోనే చేశాడు. గ్రీన్ కో ప్రాజెక్ట్ మొన్న మీరు వెళ్ళారు కదా, వాటి గురించి మళ్ళీ అక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు వెళ్ళారు? మీకు చేత కాదా? మీరు పనికిరారని పక్కన పెట్టేశారా? చెప్పండి. అరే పిల్ల సైనికులారా, ఇది కూటమిలో మీ నాయకుడు పరిస్థితి ఇది. జీరో అని అందరూ అడుగుతున్నారు సార్. మీ పిల్ల సైనికులు పాపం ఏమైపోతారు ఇలా చేస్తే? మీరు పాపం వాళ్ళేమో మా ఓడు అన్ని తీసుకొస్తారు, అన్ని పీకుతారు, మీ మీద ఆశలు పెట్టుకుంటారు సార్. చివరికి పిఠాపురం మీ కాన్స్టిట్యున్సీలోనే వర్మ నువ్వు డిప్యూటీ సీఎం గా లోకేష్ కావాలని చెప్తున్నాడు సార్. దానిపైన మీరేం మాట్లాడతారు? మీకు చేత కాదా సార్? ఇంకో విషయం చెప్పనా, మీరు గతంలో పిఠాపురంలో పోయింగ్ ఎక్కువైంది, పిఠాపురంలో గంజా ఎక్కువైపోయింది, పిఠాపురంలో క్రైమ్ ఎక్కువైందంటే ఆ డిఎస్పీ వచ్చి మాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అంత సీన్ లేదు, ఏం జరగలేదు, పవన్ కళ్యాణ్ ఏం తెలియక మాట్లాడుతున్నాడు అన్నారు సార్. ఏం సార్ మీరు? అసలు నాకు అర్థం కాదు. అసలు మీ పొజిషన్ ఏంది? మీరేంది? డిప్యూటీ సీఎం సార్ మీరు. కానీ మిమ్మల్ని ఏంటి సార్ కూరలో కరివేపాకులకు తీసి పక్కన నవ్వుతున్నారు అంతా. ఇది కరెక్ట్ కాదు సార్. కొద్దిగా దమ్ముతో ఉండండి. అసలు రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొచ్చే మీటింగ్ కి విదేశాలకు వెళ్ళి అఫీషియల్స్ తో మాట్లాడటానికి మీరు పనికిరారా అని నిర్ణయించి పక్కన పడేశారు. దానిపైన మాట్లాడండి సార్. పోనీ మీ తరపున ఏమన్నా మనోహర్ గారు కూడా బాగా మాట్లాడతాడు కదా, బిజినెస్ డీల్స్ బాగా చేస్తాడు ఆయన. ఆయన ఎందుకు పంపించలేదు? అంటే మీరు కేవలం యూజ్ అండ్ త్రోలా ఉన్నారా? కూటమిలో ఎందుకు పనికిరని వాటిలోని మీరుంటారు. మీరు ఆలోచించండి. తిరుపతి లడ్డు విషయంలో లోకేష్ రాలేదు, సరస్వతి పవర్ భూముల విషయంలో లోకేష్ రాలేదు, సీజ్ ద షిప్ విషయంలో లోకేష్ రాలేదు, మొన్నటిగా మన తిరుపతిలో తొక్కిట్లాట జరిగిన విషయంలో లోకేష్ రాలేదు. లోకేష్ ఎక్కడికి రాలేదు, దావోస్కి వెళ్ళాడు. వాళ్ళ నాన్నతో పాటు బిజినెస్
డెలిగేట్స్ తో మీటింగ్ లో కూర్చొని అఫీషియల్ గా వాళ్ళు ఫండ్స్ తీసుకొస్తాను, పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారు. అంత మంచి ఆపర్చునిటీ మీరు పోగొట్టుకున్నారు. అంటే మీరు ఏ అయితే చెత్తలో ఉన్నారో ఆ చెత్త కరెక్ట్ కాదు. రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే దగ్గర మిమ్మల్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టు ఎక్కడొచ్చాడో పవన్ కళ్యాణ్ రాలేదు, నేను నా కొడుకు వెళ్ళి తీసుకొని వచ్చాం ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మేము తెచ్చాము. ఇందులో జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం ఉత్తుత్తి లడ్డు విషయాల్లో, ఎందుకు పనికిరాని సీజ్ ద షిప్ విషయాల్లోనే ఉంటారు. పవన్ కళ్యాణ్కి అందుకన్నా సీన్ లేదు అని చెప్పడానికి చేశారా? ఒకసారి మీరు ఆలోచించండి, జనసైనికులు ఆలోచించండి. డిప్యూటీ సీఎం అని అంత రేగి ఇప్పుడు ఆగిపోవడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడుకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం అనేది తగ్గింది. లేకపోతే లోకేష్ డిప్యూటీ సీఎం చేసే వరకు చంద్రబాబు నాయుడు నిద్రపోవడానికి తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ కి వాల్యూ రోజు రోజుకి తీసేస్తూ పక్కకి పెట్టేస్తున్నారు. పోలీసులతో మాట్లాడిస్తున్నారు, పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నారు, మీడియాతో మాట్లాడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం మీద పనికిరాడని చెప్పిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా మీరు అసలు ఇవన్నీ జరగడం పక్కన పెట్టండి. అసలు ఇప్పుడు దావోస్ లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ మీటింగ్ ఇది డెలిగేట్స్ తో ఉంటది. ఆంధ్రప్రదేశ్ కి ఎంతో కొంత పెట్టుబడులు వస్తాయని ఆశతో వెళ్ళే మీటింగ్ కి మిమ్మల్ని ఇంపార్టెంట్ మీటింగ్ కి మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళారంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. అర్థమైంది కదా ఎవరి రేంజ్ ఏంటి అనేది. తప్పకుండా ఇదైతే 100% తప్పు. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. బట్ మీకైతే కూటమిలో 0 వాల్యూ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే మించి మీరు ఏదో పెద్దగా ఊహించుకుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. అందుట్లో మీరు చేయగలిగింది ఏమీ లేదు. మీకు ఏదో గ్లాస్ సింబల్ కి పర్మిషన్ వచ్చేసింది. మీ డెడికేటెడ్ గా గ్లాస్ సింబల్ అనేది మీకు మాత్రమే ఇచ్చే విధంగా మీకు ఉత్తర్వులు వచ్చినట్టు తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇప్పుడైనా సొంతగా ఆలోచించండి. ఒకటి చేతి కింద చేతి కింద బతకకుండా సొంతగా ఆలోచించండి. ఏదైనా కొత్తగా మీకంటూ డెవలప్మెంట్ చేసి మీరంటూ ప్రజల్లోకి వెళ్ళి మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. పిల్ల సైనికులు బైకుల మీద తిరిగే వాళ్ళు కాదు, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉంటేనే మీ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకుని పనికిమాలిన వాటన్నిటిలో వేలు పెట్టి ఎంతో పేరు తెచ్చుకున్న మీరు ముఖ్యమైన మీటింగ్ లో అవాయిడ్ చేసి వెళ్ళారంటే అర్థం చేసుకోండి. పోనీ వెళ్ళేటప్పుడు మీకు ఏమన్నా అడిషనల్ బాధ్యతలు ఇచ్చేసి వెళ్ళారా? లేదు కదా. వాళ్ళే అక్కడ నుంచి మేనేజ్ చేస్తారు, మీరు మళ్ళీ ఆటలో అరటిపోండే. ఇది కరెక్ట్ కాదు సార్, ఆలోచించండి మీరే. సో పిల్ల సైనికులందరికీ నాది ఒక రిక్వెస్ట్, ఇదిగో ఇలా జరుగుతుంది గేమ్ అనేది. ఆ గేమ్ లో మీ జన సైనికుడు మీ పవన్ కళ్యాణ్ గారిని 0లో చూస్తున్నారని మాత్రం గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.